మీరన్నట్టే 19,000 అయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకొని జైల్లో పెట్టకుండా వదిలేశారా అనేది కూడా మనం చర్చించాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు మీరున్నారు కదా, ఆఫీసర్లు మొత్తం మీరు వదిలేరు కదా. చంద్రబాబు నాయుడు గారు మిస్టేక్ ఒక్కటన్నా బయట పెడితే నేను ఆయన మీకు ఎక్కడలేని బహుమతి ఇస్తాను, ఆయన జైల్లో పెడతాను, మీరు బంపర్ ఆఫర్లు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి. మరి ఇంత స్కామ్ జరిగితే మీరు ఎందుకు కనిపెట్టలా అనేది ఒకటి. రెండోది, మొబిలైజేషన్ అడ్వాన్స్ గురించి మా సోదరులు మాట్లాడారు, చాలా చక్క పాయింట్ అండి. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది తెలుగు రాష్ట్రాలు మొదట ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ధనయజ్ఞం అనే పేరుతో, అంటే జలయజ్ఞం కాదు, అది ధనయజ్ఞం అనే పేరుతో కాంట్రాక్టులు పిలిచి ప్లీజ్ ఆపండి సార్, ప్లీజ్ ఆపండి సార్, ఆపండి. అది నిజం. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు, అది నిజం. నేను క్లారిటీ ఇస్తా మధుసూదన్ రెడ్డి గారు, నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఒకసారి వినండి. నాకు కూడా తెలుసు, నేను కూడా చూసా. ఇక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకోవడం కాదండి, ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటటువంటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వినండి. నేను కూడా దాని మీద వార్తలు రాశాను, నాకు కూడా గుర్తుంది. టీటీడీలో తిరుమలలో నాకు తెలిసి కుమారధార, పసుపుధార అని చెప్పేసి కొన్ని ప్రాజెక్టులు, అంటే డ్యాములు కట్టేందుకు హిందూ ప్రాజెక్ట్ అనుకుంటాను బహుశా, దానికి అప్పట్లోనే దగ్గర 3 నుంచి 7 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. అది వదిలేశారు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా రిటర్న్ రానటువంటి పరిస్థితి. టీటీడీ తోటి నేను అప్పట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి వార్తలు రాస్తే దాని మీద కోర్టుకి వెళ్ళారు, ఇష్యూ కూడా నడిచింది. సో నాకు ఐడియా ఉంది మొబిలైజేషన్ అడ్వాన్స్ అప్పట్లో ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటి దాని మీద నాకున్నటువంటి ఒక అవగాహన ప్రకారం ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి, రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకోవడం పక్కన పెడితే మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి అనేది ఆయన చెప్తున్నారు. కంటిన్యూ చేయండి మీరు ఒకసారి ప్లీజ్. నాగార్జున గారు, టైం అవుతుంది. ఇప్పుడు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మనం. ఎన్టీ రామారావు గారి నుంచి మీరు చూసుంటారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత రోషి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కానీ,